వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వార ఫలితాలు, నెలవారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి, సపోర్ట్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. శని గ్రహం దాదాపు 2 సంవత్సరాల పాటు ఒకే రాశిలో సంచార క్రమంలో ఉంటుంది. అయితే ఈ గ్రహం ప్రస్తుతం తిరోగమన స్థితిలో ఉంది. అయితే నవంబర్ 15న ఈ గ్రహం ప్రత్యక్షంగా మారబోతోంది. కాబట్టి ఈ సమయం వరకు కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని గ్రహం అన్ని రాశులు తిరిగి రావడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ గ్రహం వచ్చే సంవత్సరం వరకు కుంభ రాశిలో ఉండి ఆ తర్వాత మీన రాశిలోకి ప్రవేశించబోతోంది. అయితే శని నవంబర్లో ప్రత్యక్షంగా మారడంతో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. మిథున రాశి వారికి శని దేవుడి అనుగ్రహంతో అదృష్టం రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఈ సమయం వీరికి అనుకూలంగా మారుతుంది. అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అంతేకాకుండా కెరీర్ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అలాగే విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మతపరమైన విషయాలపై ఆసక్తి కూడా రెట్టింపు అవుతుంది. ఈ కర్కాటక రాశివారికి దీపావళి పండుగ ఎంతో అదృష్టంగా మారుతుంది. దీని కారణంగా వీరికి అనుకున్న ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఎలాంటి పనుల్లో కష్టపడ్డా మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి ఆదాయం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి. అలాగే వృత్తిపర జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ధనుస్సు రాశివారికి కూడా ఈ దీపావళికి ముందుగా జాక్పాట్ లభించబోతోంది. దీంతో వీరికి జీవితంలో సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అలాగే వ్యాపారాల్లో అభివృద్ధి కూడా పెరుగుతుంది. దీంతో పాటు జీవితంలో అభివృద్ధి కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారు పెద్ద బాధ్యతలు పొందుతారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా వీరికి విముక్తి కలుగుతుంది.